హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేనైతే ఇప్పుడు వంకాయ పప్పుతో పచ్చి పులుసు చేస్తున్నాను. కర్రీ కావలసిన పదార్థాలు: పావు కిలో వంకాయలు, ఒక 10 పచ్చిమిర్చి, 3 టమాటాలు నేనైతే అన్నీ కట్ చేశాను. ఒక ఉల్లిపాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పప్పు, సరిపడా ఉప్పు, సరిపడా పసుపు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. కడాయి పెట్టి అందులో కావలసినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ అయితే వేడయింది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. అయితే కరివేపాకు, ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి కొంచెం సేపు కలపాలి. పోపు బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు కూరగాయ ముక్కలు వేద్దాం. నేనైతే ఏ కర్రీ చేసినా కూరగాయలతోనే టమాటాలు వేస్తాను, బాగుంటుంది అలాగే. ఇప్పుడైతే ఇందులోనే పప్పు వేసి కలుపుకోవాలి. పప్పు ఒక 50 గ్రాములు అంతే. ఒక 5 మినిట్స్ అయితే ఉడికింది. ఇప్పుడు సరిపడా నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది. ఈ గ్లాసు నీళ్ళు వేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే పచ్చి పులుసు తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసాను. కొంచెమే వేసుకోవాలి పచ్చి పులుసుకి. ఇప్పుడు కొన్ని ఆవాలు, జీలకర్ర సరిపడా. ఇప్పుడైతే ఎండుమిర్చి, కరివేపాకు. కళ్ళల్లో పడుతుంది, కొంచెం దూరంగా ఉండి వేసుకోవాలి. కర్రీ అయితే ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ అయితే ఉడికిపోద్ది. అన్నీ వేగినాయి. పచ్చి పులుసు పోద్దాం ఇందులో. సరిపడా పసుపు, ఉప్పు ఇందులో కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే చాలు పచ్చి పులుసు. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేద్దాము. పెసరపప్పు అయితే ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా ఉడకడానికి. ఇప్పుడైతే బాగా ఉడికింది. పచ్చి పులుసు కూడా మరుగుతుంది. పచ్చి పులుసులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. గట్టు నాదయ్యో, పుట్ట నాదయ్యో, కొండ నాది, కోన నాది, కోతలో నాది కో, ఊరు నీ
చిట్టమ్మ మొగుణ్ణి ఆగవే పోకిరి సోకుకింకా నాకు అట్ట పూసి చిట్ట కోడి గుట్ట జిల్ల కొడితే పిల్లే పుడతది చిట్టమ్మో పట్టమ్మో చీర తీసి పెట్టమ్మో లంగబోని వయసు దాటింది బాబయ్యో బాబయ్యో పట్టనింక మార్చయ్యో బంక మట్టి పట్టిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ కొంచెం కొత్తిమీర వేద్దాం, దగ్గర పడింది. ఇప్పుడైతే అయిపోయింది. వంకాయ పప్పు కర్రీతో పచ్చి పులుసు రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా అనిపిస్తే మంచిగా ఉందని, మంచిగా లేకుంటే మంచిగా లేదని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి కామెంట్ అయితే చేయండి. మంచిగా అనిపిస్తే మంచిగా ఉందని, మంచిగా లేకపోతే మంచిగా లేదని కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ప్లీజ్.